ఇటీవల కొయ్యలగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వీరవరపు నివాస్ ను కొయ్యంగూడెం కుమ్మర శాలివాహన సంఘ సభ్యులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం కుమ్మరి సంఘం టౌన్ సభ్యులకు గోలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కొయ్యలగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో లోగడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, కరోనా కష్టకాలంలో ఎంతో మంది అన్నార్తులకు 56 రోజులు రాష్ట్రంలో మరెక్కడ లేని విధంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి కడుపు నింపారని, ఇది ఎంతో గొప్ప కార్యక్రమం అని ఆయన గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన వీరవరపు శ్రీనివాస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సవ్యాంధ్రప్రదేశ్ కు కుమ్మరి శాలివాహన యువసేన అధ్యక్షుడిగా తన కులములో నిరుపేదలకు వైద్యానికి ఖర్చులకు గాని, చదువు విషయంలో గాని యువసేవ ద్వారా పలువురికి సాయం చేసి ఉన్నారని, ఈ కొయ్యలగూడెం ప్రెస్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పసివేతల తాతారావు, ఆదుర్తి శ్రీను, గోలిశెట్టి శ్రీనివాసరావు, గోలిశెట్టి ప్రసాద్, గోలిశెట్టి వాసు, నిడదోలు శ్రీను, సూరిబాబు, గణేష్, పాండు రంగారావు, దేవగుప్త, నాగరాజు, మురళి, నాగేశ్వరరావు, శ్రీకాకుళపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కొయ్యలగూడెం మండలం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మన శాలివాహన సంఘం కొయ్యలగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షులైనటువంటి మన శాలివాహన కుమ్మర సంఘం సభ్యుడైనటువంటి శ్రీ వీరవరపు నివాస్ గారిని మనం సాల్వాతో సత్కరించి పూలమాలాంకృతులు చేసి సత్కరించడం జరిగింది. దీనికి మన కొయ్యలగూడెం టౌన్ ప్రెసిడెంట్ గొలిశెట్టి సత్యనారాయణ గారు మరియు సభ్యులు మండల ప్రెసిడెంట్ ఆదుర్తి శ్రీనివాసరావు గారు, పసివేతల తాతారావు గారు, గొలిశెట్టి శ్రీ వాసు గారు, నాగరాజు గారు, సూరిబాబు గారు, అలాగే 8వ వార్డు మెంబర్ అయినటువంటి గొలిశెట్టి ప్రసాద్ గారు, మలవరపు శ్రీనివాస్ గారు, మలవరపు పాండంగారావు గారు తదితరులు, ఈ గణేష్, ప్రసాద్ తదితరులు శాలివాహన సంఘ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇదిగా జయప్రదం చేసినందుకు ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన శాలివాహన కుమ్మర సంఘం సభ్యుడైనటువంటి మన వీరవరపు నివాస్ గారు మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ అయినందుకు, ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ అయినందుకు గాను మన సంఘానికి ఎంతో గర్వకారణమని, మరియు ఫ్యూచర్లో కూడా మన నివాసు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుతూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నన్ను ఎన్నుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దాని నిమిత్తం ఈరోజు కొయ్యలగూడెం కుమ్మర సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు నన్ను ఘనంగా సన్మానించారు. దీనికి సంఘంలోని ప్రతి సభ్యునికి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ తమ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని, ఎదిగే విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కొయ్యలగూడెం ప్రెస్ క్లబ్ గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. మరి కరోనా కష్టకాలంలో ఆ రోజు లాక్డౌన్ పరిస్థితుల్లో ఎక్కడ భోజనం దొరకని పరిస్థితుల్లో కొంతమంది చిత్తుగాతులు ఎదుర్కొన్న వాళ్ళు అయితే, బెగ్గర్స్ అయితేనేమి, వలస కూలీలు అయితేనేమి చాలా ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని చూసి సేవా దృక్పథంతో ఆ రోజు కొయ్యలగూడెం ప్రెస్ క్లబ్ నెలకొల్పడం జరిగింది. నెలకొల్పి ఒక 12 మంది విలేకరులు
నాయకులు పెద్దలు ఎవరి దగ్గర అయితేనే సాయం పొంది ప్రతిరోజు కూడా 200 మందికి భోజనాలు వండించి పెట్టడం జరిగింది 56 రోజుల పాటు. ఇది రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా గుర్తింపు కూడా పొందాము. అదేవిధంగా బాలరాజు గారు వగేరా పెద్దలందరితో కూడా మేము వాళ్ళు గుర్తించి మమ్మల్ని సన్మానించడం జరిగింది. అది కేవలం సేవా దృక్పథంతో ప్రెస్ క్లబ్ ఆ రోజు మొదలుపెట్టాము. గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. వృద్ధులకి, ఎవరన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, లేదంటే దుప్పట్లు రగ్గులు పంచిపెట్టడం, ఇలాగా ప్రతి కార్యక్రమం కూడా గత ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలు చేసుకొస్తున్నాము. గడిచిన 10 రోజుల క్రితం ఎన్నిక కార్యక్రమంలో నాకు ఇనామస్గా అధ్యక్ష పదవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా నేను కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేద్దామనే దృఢ నిశ్చయంతో ఉన్నాను. దానికి మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాను. మీరందరూ ఎన్నట్టుండి నా ఎన్నికలకు తోడ్పడతారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.